ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ నథింగ్ టు వరీ అమ్మా. ఆపరేషన్ సక్సెస్. మీ అమ్మగారి ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం లేదు. నేను ఒకసారి వెళ్ళి చూడొచ్చా డాక్టర్? లేదమ్మా, ఇంకా ఆవిడ స్ప్రోలోకి రాలేదు. కాసేపట్లో వాటికి షిఫ్ట్ చేస్తారు. ఒక 10 నిమిషాల తర్వాత వెళ్ళి చూడండి. అమ్మా, అమ్మా, అమ్మా. పల్లవి, నాకేమైంది? ఇక్కడెందుకున్నాను? నీకేం కాలేదమ్మా. నువ్వు దేని గురించి ఆలోచించుకో. నువ్వు బానే ఉన్నావు. చిన్న ఆపరేషన్ జరిగిందంతే. బానే ఉన్నావు. మీ నాన్న వేరే ఊరికి పనికెళ్లారంట కదా. వచ్చేస్తాడమ్మా. నేను ఫోన్ చేశాను. 2 రోజుల్లో వచ్చేస్తానన్నాడు. నువ్వు దేని గురించి ఆలోచించకు, ధైర్యంగా ఉండు. పోనీలే ఫ్రెండు, ఎలాగోలా గండం నుంచి అయితే బయటపడ్డావు. అవునమ్మా, పెంచిన వాళ్ళ రుణం తీర్చుకున్నావు. దానికి చేసిన సాయానికి తగిన ప్రతిఫలం పొందానంటీ. అవును, ఆ పల్లవికి వచ్చిన కష్టాన్ని పోగొట్టి సాయం చేసిన అసలు కష్టాలు ఇప్పటినుంచే మొదలవుతాయి దానికి. దాని లైఫ్ లో తన కన్న తల్లి గుండమ్మ అన్న విషయం ఎప్పటికీ బయటికి చెప్పలేదు. దాని తల్లిదండ్రులెవరో చెప్పని కారణంగా నా కొడుకుతో దాని పెళ్లి జరగదు. సరే పదమ్మా, భోంచేద్దు కాని. నాకు ఆకలిగా లేదు బామ్మగారు. అలా అంటావేంటి ఫ్రెండు? ఉదయం నుంచి నువ్వేం తినలేదు కదా. పైగా ఇప్పుడు మీ అమ్మగారికి బానే ఉంది కదమ్మా, ఇంకెందుకు బాధపడతావు? అన్నయ్య, ఏం మాట్లాడకుండా అలా ఉన్నావేంట్రా? ఫ్రెండుకు భోజనం చేయమని చెప్పు. ఆకలేదు వద్దు అంటుంది కదరా. వద్దు అంటే వదిలేస్తావా? నువ్వసలు మొగుడువేనా? కాబోయే పెళ్ళాన్ని చూసుకోవడం ఇలాగేనా? నీకు కష్టం వస్తే మాత్రం తన సాయం కావాలి, అదే ఫ్రెండ్ కష్టంలో ఉంటే మాత్రం నీకు సానుభూతి కూడా ఉండదా అన్నయ్య? వద్దంది కదా అని వదిలేద్దామంటున్నావు. మరి కాలేజ్కి ప్రాబ్లం వచ్చినప్పుడు కాలేజ్ విషయంలో తలదూర్చొద్దని మీ అమ్మ కూడా చెప్పింది. అందుకని ఇది ఆగిపోయి ఉంటే కాలేజ్ దక్కేదా? కాలేజీ విషయం పక్కన పెట్టినానమ్మా. ఫ్రెండ్ నీకు ఎన్నిసార్లు హెల్ప్ చేసింది అన్నయ్య? తనే నీకు హెల్ప్ చేయకపోయి ఉంటే అసలు నువ్వు ఆల్బమ్ చేసి ఉండేవాడివా?
నువ్వు లేవలేని పరిస్థితుల్లో ఉంటే పసిబిడ్డను చూసుకున్నట్టు చూసుకుని నీకెన్ని సేవలు చేసిందిరా? అవన్నీ మర్చిపోయావా? మనిషి అన్నాక కొంచెమైనా కృతజ్ఞత ఉండాలిరా. ఆ కృతజ్ఞత గాని నీకుంటే, ఫ్రెండ్ మీద నీకు ఏం మాత్రం అభిమానం ఉంటే తను అన్నం తినేలా చెయ్యి. పద నానమ్మా. ఏంట్రా రమ్మన్నావు? వాడు దానికి అన్నం పెడతాడా? తినిపిస్తాడేమో, ఎవరికి తెలుసు. చూద్దాం ఏం చేస్తాడో. ఏంట్రా వెళ్ళిపోతున్నాడు వాడు? అబ్బా ఆగవే, నువ్వు నీ కంగారు. అరే, అన్నం పట్టుకొస్తున్నాడు. నేను చెప్పానా, వాడే మూర్ఖుడు కాదు నానమ్మా. బయటపడడు గాని ఫ్రెండ్ అంటే వాడికి చాలా ప్రేమే. పద పద పద. పల్లవి భోంచేయి. పిచ్చి మొహా, ఇదే ఛాన్సు. తినిపించమని అడుగు, చచ్చినట్టు తినిపిస్తాడు. అంటే బామ్మ వాళ్ళ దృష్టిలో నన్ను దుర్మార్గుని చేద్దాం అనుకుంటున్నావా? ఇందాక నేను అలా మాట్లాడడం తప్పే. నీ మీద కోపంతో ఏం అనలేదు, ఏదో ఫ్లోలో అలా వచ్చేసింది. నువ్వు చేసిన హెల్ప్లన్నీ నేను ఎప్పటికీ మర్చిపోను పల్లవి. ఆ రెస్పెక్ట్ నీ మీద నాకెప్పుడూ ఉంటుంది. ఇది మాత్రం నిజం.